నమస్కారం. హిందూ ధర్మాన్ని కాపాడాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పట్టణంలోని చిన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద గురువారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థలదాత బండారు మనోహర్ను అభినందించారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీనివాస్తో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చెరొక ₹1,00,000 చొప్పున విరాళం ప్రకటించారు. తొలుత ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడబల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు గంధం సతీష్లు పాల్గొన్నారు. అలాంటి దేవస్థాన భూములని కబ్జా చేస్తూ ఉన్నారు. దానికి భిన్నంగా ఇవాళ ఆయన సొంత భూమిని గుడికి ఇవ్వడం అనేది మరి మన అందరూ అభినందించవలసిన విషయం. అదేవిధంగా ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మల్లికార్జునరావు గారికి, అదే పాలూరి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మరి మిత్రులు నారాయణమూర్తి గారికి, సతీష్ గారికి, రాంపండు గారికి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన దాతలందరికీ, పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఈ గుడిని పూర్తి చేసి బాధ్యత మనం తీసుకున్నాం. ఇప్పుడు ముందు ఆయన దానం చేసేది అయిపోయింది, ఆయన బాధ్యత అయిపోయింది. ఈ తీయవలసింది ప్రజల మీద ఉంది, ప్రతినిధులకి మన మీద ఉంది. నా వంతుగా ₹1,00,000 నేను ప్రకటించాను. తప్పనిసరిగా మీరు మరి మనం ఏదైతే CGF కడితే మరి దాంట్లో ఇంకా డబ్బులు మనకి 30 లక్షలు కడితే 33 లక్షలు కడితే ₹3 వస్తుంది. మరి ఆ డబ్బుతో చేద్దామా, లేకపోతే మీరు సొంతంగా వ్యవహరిస్తారని మీ ఆలోచన చేసుకోండి. నా వంతు ₹1,00,000 అయితే మీకు నేను మనోహర్ గారికి కానీ మీరు ఎవరు అలాగే జాతిపిత మహాత్మా గాంధీ చూపించిన శాంతి మార్గమే నేడు ప్రపంచ దేశాలకు అనుసరణీయమైందని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. పట్టణంలోని గాంధీ మండపంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం గాంధీజీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పలువురు ఆయన విగ్రహానికి నూలు దండలు, పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్ముడు 2 సార్లు ఇక్కడకు రావడం మనందరి అదృష్టమని బాబ్జీ మాట్లాడుతూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ, కమిటీ ప్రెసిడెంట్ దుర్గా రామచంద్రరావు, సెక్రటరీ ఆరాధ్యుల శ్రీరామచంద్రమూర్తి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పట్నాల రాంపండులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ అవార్డు పొందిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల విస్తరణాధికారి ముప్పిడి వెంకటేష్ను తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామ పంచాయతీ సచివాలయం ఉద్యోగులు గురువారం సన్మానించారు. గ్రామంలోని సచివాలయం భవనంలో పంచాయతీ కార్యదర్శి సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉప్పలపాటి బాబురావు, మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ఎం రవికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రాయితీలు అందజేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నందరాడ గ్రామ పంచాయతీలోని అడుసుమిల్లి వెంకయ్య చెరువులో గురువారం కలెక్టర్ చేప పిల్లలను విడుదల చేసి మాట్లాడారు. జిల్లాలో 46 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో 3,23,000 చేప పిల్లలను విడుదల చేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా 5,300 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ప్రజలకు మంచి ప్రోటీన్ గల ఆహారం చేపల ద్వారా లభిస్తుందని అన్నారు. అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఆక్వా జోన్ లో ఉన్న చేపల చెరువులకు సబ్సిడీ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. 6 ట్యాంక్స్ లో మత్స్యకార సొసైటీలు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా 3,23,000 చేప పిల్లలను విడిచిపెట్టడం జరుగుతుంది. మనకి ఈ రోజు మార్నింగే మనకి అక్కడ నుంచి సీడ్ చేప పిల్లలు రావడం జరిగింది. సో అది ఈ రోజు అంతా కూడా మనం ఈ 46 లో ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాం. దీనివల్ల మనకి 36 మత్స్యకార సంఘాలు అనేది బెనిఫిట్ అవడం జరుగుతుంది. వాళ్ళు 5,300 కుటుంబాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైతే సీడ్ బయట పర్చేస్ చేస్తే వాళ్ళకి కొంచెం ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి మనం గవర్నమెంట్ ద్వారా సప్లై చేసిస్తున్నాం. అలానే ఇది చాలా క్వాలిటీ చెక్ కూడా క్రాస్ అయ్యి వస్తుంది కాబట్టి మోర్టాలిటీ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది గవర్నమెంట్ ద్వారా సప్లై చేసిన సీడ్ అయితే. సో ఇది వాళ్ళకి ఒక 3-4 months తర్వాత గ్రో అయ్యి వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. దాని తర్వాత వాళ్ళు పట్టుకొని సేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏవైతే ఆక్వా చేసుకుంటున్నారో ఆక్వా జోన్ లో లేకుండా చేసుకునే వాళ్ళకి ఆక్వా జోన్ లో రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నా గైడ్ లైన్స్ మేరకు ఇప్పుడు మనం గ్రామ సభలు కూడా కండక్ట్ చేసుకొని ఎవరు ఆక్వా జోన్ లోకి వస్తారు అనేది మనము
వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. ఆక్వా జోన్ లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, జిల్లా మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ బలసాడి రంగారావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఫిబ్రవరి 4 నుండి 13వ తేదీ వరకు జరగనున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాళ్ల మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆలయ పరిసర ప్రాంతాలు, బీచ్, ఫెర్రీ పాయింట్లను పరిశీలించి అనంతరం కళ్యాణ వేదిక వద్ద జిల్లా స్థాయి అధికారులతో ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షించి మాట్లాడారు. భక్తుల అసౌకర్యానికి లోను కాకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేవాలయ ప్రాంతం, బీచ్, బోటు పార్కింగ్ తదితర ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేందుకు సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. త్రాగునీటిని సమృద్ధిగా అందించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం 120 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. 11 పార్కింగ్ ప్లేస్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఉత్సవ కమిటీ సభ్యులు దిరిసాల బాలాజీ, ఆర్డీఓలు డి అఖిల, కె మాధవి, దేవస్థానం ఈవో ఎం సత్యనారాయణ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, భీమవరం, ఏలూరు నుండి మహాకుంభమేళాకు ఈ నెల 4వ తేదీన బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్వీఆర్ ప్రసాద్ తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి బస్సులు బయలుదేరుతాయని, మొత్తం 8 రోజుల యాత్రకు గాను ఒక్కొక్కరికి 12,500 రూపాయలు రానుపోను ఛార్జీగా నిర్ణయించామని చెప్పారు. యాత్రికులకు ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అలాగే ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టిసీమకు జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. తాడేపల్లిగూడెం నుండి వీరంపాలెం కూడా ప్రత్యేక బస్సులు నడుపుతామని అన్నారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆన్లైన్లో సర్వీసెస్ ఓపెన్ చేసాం. ఈ కుంభమేళ వెళ్ళే ప్రత్యేక బస్సులు ఏంటంటే 8 రోజులు టూర్ ప్యాకేజ్ అవి సూపర్ లగ్జరీ బస్సెస్. మధ్యాహ్నం 4వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరి పూరి, కోణార్క్, భువనేశ్వర్, ప్రయాగరాజ్ వెళ్ళి కుంభమేళ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో అయోధ్య, గయా, బుద్ధగయ, కాశీ కవర్ చేస్తూ ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి, శ్రీకాకుళం కూడా దర్శనం చేసి తిరిగి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. 236 ఈ 2 సర్వీసులకి కూడా ఆన్లైన్ ద్వారా మీరు టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది ఈ స్పెషల్ బస్సు సంబంధించి. ఇది కాకుండా ఫిబ్రవరి 7, 8 తారీఖుల్లో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది. ఆ జాతరకి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లి గురించి భక్తులు విరిగా వెళ్తుంటారు. వాళ్ళ సౌకర్యార్థం 50 బస్సెస్ మనం అదనపు బస్సు ప్లాన్ చేస్తున్నాం నుంచి. అలాగే రాబోతున్న శివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి 26 శివరాత్రి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీ మార్గం అనుసరణీయం, భీమవరం కలెక్టరేట్లో స్పష్టం చేసిన జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. యలమర్తి రాజేశ్వరీదేవికి నివాళులర్పించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా గాంధీజీకి నివాళులర్పించిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు. ప్రసంగించిన మాజీ మంత్రి కారుమూరి. తణుకు సర్కిల్ పరిధిలో 5 మద్యం దుకాణాలను కల్లుగీత వృత్తిదారులకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, వెల్లడించిన ఎక్సైజ్ సిఐ మణికంఠరెడ్డి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం ద్వారానే సమాజ అభివృద్ధి, తాడేపల్లిగూడెం ఆంజనేయ స్వామి గుడి వద్ద సూచించిన ఎమ్మెల్యే బులిశెట్టి. మహాత్ముని శాంతి మార్గమే ప్రపంచ దేశాలకు మార్గదర్శకం, తాడేపల్లిగూడెంలో పేర్కొన్న తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి, రాజానగరం మండలంలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఆలయం వద్ద అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. మహాకుంభమేళాకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ ఏలూరులో ప్రకటించిన ప్రజా రవాణా శాఖాధికారి ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.